గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యూ వాచింగ్ ద ప్యాండా 650. సో ఈ రోజు వచ్చేసి జనవరి 26. సో మన బైక్స్ వచ్చేసి ఇవి. సో మన వాళ్ళందరూ వెయిటింగ్ అనమాట. సో ఇక్కడ మేము వచ్చేసి సిద్దిపేట వెళ్తున్నాం మల్లన్న సాగర్కి. సో అక్కడికి వెళ్ళి టైం వచ్చేసి 9 అయిపోయింది ఆల్రెడీ. మాకు షూట్స్ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి మేము మల్లన్న సాగర్ హిట్ చేస్తాం. సో అది వచ్చేసి ఎక్స్పల్స్ ఒకటి, ఇంకొకటి జీటీ, ఒక ఎన్ఎస్, ఒక హిమాలయన్, ఒక ఎది అడ్వెంచర్. నేను వచ్చేసి బుల్లెట్ తీసుకున్నా, క్లాసిక్ 350. ఇంకా యాక్సెస్ మన దాంట్లో చిన్న సీసీ పెద్ద సీసీ అన్నది ఏం లేదు, ఎవరైనా జాయిన్ కావచ్చు. అది యాక్సెస్ అయినా సరే, యాక్టివా నుంచి పెద్ద బండ్ల వరకు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సో ఏంటంటే చిన్న బండ్లు పెద్ద బండ్లు అని చెప్పి ఇట్లా పార్షాలిటీ లేదు అసలు. మన గ్రూప్ మనది వచ్చేసి S3 రైడర్స్ తెలంగాణ. సో ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది. ఈరోజు రైడ్ వచ్చేసి లైక్ ఆల్మోస్ట్ 20 మెంబర్స్ ఉంటారు. సో ఇప్పుడు ఒక డామినార్ వస్తుంది, డామినార్ రాగానే ఇక్కడ వచ్చి స్టార్ట్ అయిపోతుంది. చాలా కార్తిక్ భాయ్ తీసుకురావాలి. నిన్న గన్నం చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి రోడ్డుకి కాల్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకరినొకరు పేమెంట్ చేస్తుందని చెప్పడం జరిగింది. అయినా సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. కార్తిక్ ఇంకా మనోడు వచ్చేసాడు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మ్యాక్సిమం ఒక 1.5 అవర్లో మేము రీచ్ అయిపోతాం డెస్టినేషన్కి. సో అందువేళ వెళ్తుంటే ఒక లొకేషన్ దగ్గరకు వచ్చి ఆగినాము. సార్ మన బైక్స్ చూపిస్తా. ఇది వచ్చేసి ఎక్స్పల్స్ తెలిసిందే, జీటీ ఇగ్నిషన్ ఆన్లోనే పెట్టేసారు మన వాళ్ళు. సో KTM 390, అదే డ్యూక్ 390, RR 310, హిమాలయన్ తెలిసిందే కదా 100 Proది. సో ఒక డామినర్ 250. సో ఇంకొకటి ఎది అడ్వెంచర్, ఇంకొక జీటీ. సో అదొక మిటియోర్, ఇదొకటి మన క్లాసిక్ నేను తీసుకున్నది, ఒక NS ఒకటి యాక్సిస్, ఇంకొక NS. సో అది ఇవి బైక్స్ వచ్చేసి. సో గైస్ ఇప్పుడైతే మనకు మల్లన్న సాగర్ వచ్చేసాం. యాక్చువల్గా అయితే కోమర్షియల్ వెళ్ళాలి. సో బై మిస్టేక్గా మేము మల్లన్న సాగర్ వచ్చాం. ఎందుకు అంటే సో ఆల్మోస్ట్ ఒక తెలిసిన చిన్న సీసీస్ ఉన్నాయి. సో దానివల్ల మేము అంటే అవి రావు అనుకుని మేము లాంగ్ ప్లాన్ చేసాం. సో దానివల్ల కొంచెం షార్ట్ ప్లాన్ చేసినాం ఇప్పుడు. సో అదనమాట. సో ఆల్మోస్ట్ ఒక 15 బైక్స్ ఉన్నాయి. 15 బైక్స్ హ్యాండిల్ చేయడం ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్ అనమాట యాక్చువల్గా. సో ఇది వచ్చేసి మాది ఫస్ట్ రైడ్, S3 రైడర్స్ అంటే తెలంగాణలో. యాక్చువల్గా నేను గ్రూప్ రైడ్స్ చేసిన, నేను ఆర్గనైజ్ చేసుకుంటూ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం. సో ఆల్మోస్ట్ 15 బైక్స్ 20 పీపుల్ని హ్యాండిల్ చేయడం, ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం. మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు. సో అది ఇక్కడ షూట్స్ నడుస్తున్నాయి యాజ్ యూజువల్గా. సో ఇది మనదే. ఇవన్నీ మీకు చూపించాయి కదా, అక్కడ 3 GTs ఫోటో షూట్స్ అవుతున్నాయి. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఈ బైక్స్ అన్ని హ్యాండిల్ చేసి ఆల్మోస్ట్ ఒక 200 కిలోమీటర్స్ని లైక్ మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అనమాట. సో అది సక్సెస్ఫుల్గా అయ్యింది. అండ్ విష్ ప్రతి ఒక్క రైడ్ కూడా సక్సెస్ఫుల్గా అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రైడ్కి వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు పుష్ వద్దు. ఎవరి మీద ఎవరు వాడు ముందు వెళ్తున్నాడు, నేను ముందు వెళ్తున్నాను ఒక థాట్ అసలు పెట్టుకోవద్దు. మనమంతా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. లైక్ మనం నుంచే స్టార్ట్ చేద్దాం. లైక్ గూగుల్ ఫామ్స్ చేద్దాం. అందరికీ మ్యాండేట్గా ఎవరెవరు వస్తున్నారో వాళ్ళ నేమ్స్ యాడ్ చేద్దాం. ఒక 40 మెంబర్స్, 30 మెంబర్స్, 20 మెంబర్స్, ఎంతమంది వస్తున్నాం అట్లా. లైక్ ఏదైనా సరే సేఫ్టీ గేర్లో కూడా ఎప్పుడు కూడా డ్రాప్ అవ్వదు. ఏం కాదు, బండి తక్కువ సీజన్ ఉన్నా పర్లేదు, బట్ సేఫ్టీ గేర్ మాత్రం ఫస్ట్ ఉంది. ఫస్ట్ మెయిన్ సేఫ్టీ గేర్, షూస్ ఫస్ట్ అండ్ షూస్ ఒకటి, హెల్మెట్స్ ఒకటి, ఇవైతే మెయిన్. ఫస్ట్ మెయిన్ సేఫ్టీ గేర్ ఉండాలి. అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ రైడ్ కాబట్టి మనం స్టార్ట్ చేసాం. సో ఇంకా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు ఉంటే మ్యూచువల్గా జాయిన్ చేయండి వాళ్ళని కూడా. సో గైస్, సో ఇప్పుడే స్పీచ్ అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడే మనం అంతా గేరప్ అయిపోయాం. నేను కూడా గేరప్ అయిపోయాను. సో వీల్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. సో మేము అక్కడ ఒక్కొక్కరు డిస్పర్స్ అయిపోతుంటాం. సో అదనమాట. గ్రూప్ మాత్రం చాలా బాగుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ జాయిన్ అవుతా ఆర్గనైజ్. సో లైక్ ఇప్పుడు ఏంటంటే మనకు లైక్ మంత్కి 2 బ్లాగ్స్ అయితే ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో అట్లా మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ జాయిన్. సో అది ఎలా చిన్న సీసీ అనేది పెద్ద సీసీ అని ఎన్ని బైక్ యూ కెన్ జాయిన్. సో ఇది సో ఇప్పుడే కొంచెం టీ ఇంకా
ఇంకా లైక్ ఎట్లా అంటే అది దానికోసం వచ్చినాము. సో వీఆర్ మూవింగ్ ఫ్రమ్ హియర్. సో ఇంకా ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ మన ఇది ఎప్పుడు ఉందో అన్నది నేను మీకు అప్డేట్ చేస్తాను ఖచ్చితంగా గ్రూప్లో. మీకు ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఒకసారి నాకు పిన్ చేయండి, ఇన్స్టాలో అయినా సరే ఎక్కడైనా సరే. సో ఐ విల్ బీ ఇన్ టచ్ విత్ యూ గైస్. సో బాయ్ గైస్.